పెళ్లకూరు మండలంలోని సిరసనంబేడు గ్రామ పంచాయతీ నందు గత వారం రోజులుగా రహదారికి అడ్డంగా గోడ నిర్మాణంపై రాజకీయ పరంగాను గ్రామ ప్రజల మధ్య పెద్ద వివాదం జరుగుతోంది. ఈ రహదారి గుండా ప్రయాణించే అమ్మన్ ట్రే, కర్మాగారం, క్రషర్ మొదలైన వాహనాలు అనుమతులకు మించిన టెక్నాలజీతో రాత్రి పగలు తేడా లేకుండా ప్రయాణించడం వలన గ్రామ ప్రజలకు సౌండ్ పొల్యూషన్ తో పాటు రోడ్డు మీద ఉన్న దుమ్ము ఇళ్లలోకి, షాపుల్లోకి వెళ్లడం, వాహనాల పొగ ఎక్కువగా వెళ్లడం వలన మరియు ఉదయం 7:30కే టైం నుండి విధుల్లో పాఠశాలకు నడిచే పిల్లలకు, స్కూల్ వాహనాలకు, వ్యవసాయ పరికరాలు తీసుకెళ్లే వాహనాలకు ఈ భారీ వాహనాల వల్ల చాలా ఇబ్బందిగా ఉందని, ఎక్కువ బరువు కలిగిన వాహనాలు రావడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఈ రోజు ఉదయం వాహనాల్ని అడ్డుకున్నారు. రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించినారన్న వేలూరు ముళ్లా మురళీకృష్ణారెడ్డిని ప్రజాశక్తి ప్రతినిధి వివరణ కోరగా, సర్వే నంబర్ 149/3 నందు 1 ఎకరా 95 సెంట్లు భూమి మా పిత్రార్జితమని ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో, హైవే పనులు జరుగుతున్న సమయంలో ఈ 2 కంపెనీల మేనేజర్లు మా దగ్గరకు వచ్చి లోకల్ గా అర్హత కలిగిన వాళ్లకి ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యంతో మాట్లాడి రోడ్డుకిచ్చిన భూమికి కాంపన్సేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో సర్దుకుపోయి నేను టీడీపీ నాయకుడిని అయినందువల్ల ప్రజాశ్రేయస్సు దృష్ట్యా సంవత్సరాల తరబడి దారివ్వడం జరిగింది. కానీ కంపెనీ నామ్స్ ప్రకారం కూడా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేదు. మాకు భూమికి ఇస్తామన్న వాల్యూ కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇది ఉమ్మడి కుటుంబ ఆస్తి అయినందువల్ల కుటుంబ సభ్యులు ఒప్పుకోక అడ్డగించడం జరిగిందని తెలిపారు. ఇటీవల కొంతమంది రాజకీయ వైసీపీ నాయకులు, కొంతమంది నాకాడ ఉండి నా దగ్గర అన్ని పనులు చేయించుకొని ఈరోజు యుగో ప్రాబ్లం వచ్చి వాళ్ళకి యలవల సుబ్రహ్మణ్యం గారు మాకు అండగా ఉన్నాడు, మొదలెడితో మాకు పని లేదనే ఉద్దేశంతో నా సొంత పొలమైనటువంటి 149లో 3 ఎకరా 90 సెంట్లో అమ్మన్ డ్రైవారు, ఇతర హెవీ వెహికల్స్ గత 15 సంవత్సరాల నుంచి నా అనుమతితో రవాణా చేసుకుంటూ ఉండారు. దాన్ని రాజకీయం పులివి, అసలు నీకు పొలమే లేదు, నీకు ఇది బాట ఉంది, గవర్నమెంట్ అది ఇది అని చెప్పి 100 రకాలుగా షామీలు చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి దాన్ని సర్వే చేయించారు. సర్వే చేయించినప్పుడు ఎకరా 90 సెంట్లు అయితేవి, ఇంకో ఎకరా 10 సెంట్లు అయితేవి మొత్తం నా పొలంగా చేర్చి నాకు స్కెచ్ ఇచ్చి ఈ మురళీకృష్ణారెడ్డి నా పొలంలో ఎటువంటి బాట కానీ, రికార్డులో కానీ, ఎక్కడ సర్వేలో కానీ ఏది తెలిసి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది దుష్టశక్తులు నా పొలానికి బయట వాళ్ళకి ఏం పని, గవర్నమెంట్ నేను ఫ్యాక్టరీ వాళ్ళు చేసుకుంటాం, సంవత్సరానికి పోతారు 50-60 మంది పోయి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన తిని మళ్ళీ అక్కడికి వచ్చితే నాయకులు, పోయిన నాయకులు చేపలు చెరువులో కంపెనీ నీళ్ళు పోయినాయని చెప్పి గొడవ చేస్తే వ్యూమర్ అని చెప్పి నా దగ్గరికి వస్తే నేను కంపెనీ వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి బతిలాడి 3.5-4 లక్షల రూపాయలు తీసిచ్చాను. ఏ నాయకులు ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళకి పనిచేయడారు కాబట్టి ఫ్యాక్టరీలో ఈడీ కొత్తగా వచ్చిన అతను కార్మికులంతా ధర్నా చేసి గేట్ కాడి నుంచి లోపల పంపిపోతే అతను కాలేజీకి వచ్చి నా కాడికి వచ్చి నేను పంపించా లోపలికి. ఫ్యాక్టరీలో ఎన్నో రుసుగులు ఉన్నాయి, కానీ ఫ్యాక్టరీని ఫస్ట్ తాపించింది నేనే. దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి దానికి కావాల్సిన పర్మిషన్ అన్ని తీసుకొచ్చి ల్యాండ్ చేసి ఈరోజు మురళీకృష్ణారెడ్డి వల్ల మా గ్రామంలో అయితేమి, ఇతర గ్రామస్తులు అయితేమి, వ్యాపారస్తులు అయితేమి ఫ్యాక్టరీలో పనిచేసి జీవనం పోషిస్తున్నారు. అటువంటి ఫ్యాక్టరీని మేమేమో మూసేయాలని లేదు. ఆ ఫ్యాక్టరీలో కొత్తగా వచ్చిన ఈడీ, కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కలుసుకొని ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేది ప్రయత్నం చేయాలని చూస్తున్నారో ఇది ఎంతమందిలో న్యాయం కాదు. తర్వాత హెవీ లోడ్లు పోతుంటే, పొల్యూషన్ పోతుంటే పిటిషన్ పెడితే మీడియా వాళ్ళు, పత్రికల వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీ మీద ధర్నాలు చేసి గదరగోళం చేస్తుంటే దాన్ని అంతా నేను కాపాడి ఇప్పటి వరకు 20 సంవత్సరాల దాకా ఫ్యాక్టరీని కాపాడుకుంటా అన్ని ఫ్యాక్టరీలు క్లోజ్ చేసినా ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేయకుండా మనం నడిపించిన దానికి ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు మా ఊళ్ళో కొంతమంది
మనకు అంటరాని వాళ్ళు మన మీద ఈర్చి పెట్టుకొని మొదలు 8 సంవత్సరాల పెత్తనం మనం పెత్తనం చేయాలా, మనమే లీడర్లమో. పెత్తనం అనేది లీడర్ అనేది ఒకరు చెప్తే రాదు, మనం చేసే పనులు బట్టి వస్తుంది. కాబట్టి దయచేసి డైరెక్ట్ రోడ్డు పైన వచ్చి మాట్లాడుకొని మామూలుగా తాత్కాలికంగా రోడ్డు పోయేదానికి ఆర్టీఓ కార్డు ఒప్పుకున్నా, తర్వాత జేసీ కార్డు ఒప్పుకున్నా, నా పట్టా భూమిలో బయట వాళ్ళకి ఏమవసరం అది పట్టా భూమి. ఇప్పుడు పెద్ద పెద్ద హైవేలు, బాంబే హైవేలు కూడా పెండింగ్ ఉంది, ఆపేసి ఉన్నాం. కాబట్టి సామరస్యంగా చేసుకునే దాన్ని పోగొట్టుకొని ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది మా ఊరు నాయకులతో కలిసి ఫ్యాక్టరీని మూసేదాన్ని చూస్తున్నారు. ఎండి నా ఫ్రెండ్ సోమసుందరం, నాకన్నా చిన్న వయసుడు. కాబట్టి అతను ఎంతో ఉన్నతమైన వాడు. అన్ని ఫ్యాక్టరీలు లాస్ వచ్చి ఎత్తేస్తే కూడా సార్ మీరు పికప్ చేసుకోండి, చేయండి, ఇంకో ప్లాంట్ పెట్టండి అని చెప్పి సలహాలు ఇచ్చి చేస్తే ఒక లేబర్కి ఒకరొక పెద్దలు కాపలా ఒక ఆయన మనం చెప్తే చేరిన వాళ్ళ నాయకులే ఆడ మీ ఉద్యోగులు తీస్తావు, అవి తీస్తావు, ఇది తీస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరిగేటివి కాదు. సామరస్యంగా చేసుకోండి. అట్టుగా మీరు సామరస్యానికి రాకపోతే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేసి మేము దాన్ని కాటినేస్తాం. కాబట్టి జడమ్మ గారు వచ్చారు, జేసీ గారితో మాట్లాడినాం, ఆర్టీఓ గారితో మాట్లాడినాం. నా సొంత పట్టా ఏంటే, నా పట్టాలో మీరు దౌర్జన్యం చేసేదానికి మాట్లాడేదానికి ఈ ఆసరా తీసుకొని కొంతమంది ఇక్కడ అమ్మేసి న్యాయాలు కూడా అడిగిచ్చేస్తాం. మరి నీ పాలేక కాదు, మాకాడు బిడ్డలేక కాదు, కొట్లాడలేక కాదు. అధికారులు గౌరవంగా ఉన్నావు, ఒక జిల్లా నాయకుడిగా ఉన్నావు, నువ్వు ఎవరైనా పొలాలు పెట్టుకోబాక, మీ పొలం అయితే మీరు సారీస్గా మేము ఏర్పాటు చేస్తామని చెప్పిన దానివల్ల ఈరోజు సాగుండా నేను తండ్రి నాటిన వాళ్ళు తండ్రి తీయలేక కాదు, పందిళ్ళు వేసిన వాళ్ళు పందిళ్ళు తీయలేక కాదు. మన పొలానికి మనమే కొట్లాడేది. మన పొలం కానప్పుడు ఏదో అసైన్మెంట్ మనలో తీసుకున్నప్పుడు ఏదో చూపించుకోవాలా. కాబట్టి దయచేసి ఎన్ని మానేసి తొందరలో ఈరోజు ఆర్ఎన్బి రోడ్లు పోతున్నాయంటే ఎదురుగా ఉండే టర్నింగ్లో నాదే స్థలం. నేను ఆర్ఎన్బి రోడ్ వేసేటప్పుడు 2 అంగళాలు ఇచ్చా. ఇప్పుడు నేను ఆ రాళ్ళు నాటితే నా దాని కాంపౌండ్లో కడితే ఒక్క బండి పోదు. కాబట్టి 2 రిస్కులు ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్యాక్టరీ రోడ్ అయితేనే అధికారులు అయితేనే సామరస్యంగా చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే దాన్ని ఏదో విధంగా ఎవడు ప్రవేశించుకుంటా తెచ్చే ఆర్డర్ కెపాసిటీ నాకు ఉంది. కాబట్టి దీన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించి ఫ్యాక్టరీ నిర్ణయం చూడండి. జై హింద్.